నా పేరు పద్మమ్మ. మేము ఇంతవరకి పిల్లల కోసం గర్భాల చూపించుకున్నాము. అయినా ఇట్లా ఫైబ్రాయిడ్ గడ్డ ఉందని చెప్పిండ్రు. అయితే ఈ గడ్డ వల్ల కారం నీకు పిల్లలు అని చెప్పేసి, అయితే కర్నూలుకి రాసిస్తే మీరు అక్కడికి వెళ్ళండి, ఆమె మేడం ఏం చెప్తే అదే చేయండి అని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మేడం స్కానింగ్ తీసి ఆపరేషన్ చేస్తేనే ఇక్కడ మాకు పిల్లలు అని చెప్పారు. దాన్ని బట్టి మేము ఆపరేషన్ చేయించుకున్నాం. నిన్ననే చేసినాము. ఈరోజు పర్లేదు బాగా. సో ఈ పేషెంట్ పెళ్ళై 17 సంవత్సరాలైంది. ఇన్ఫర్టిలిటీ కోసం చాలా చోట్ల తిరుగుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ కరెక్ట్ గా డయాగ్నోసిస్ అవ్వలేదు. తర్వాత వీళ్ళకి కూడా కండిషన్ ఏంటి అనేది తెలియలేదు. సో ఫైనల్ గా గద్వాల నుంచి ఒక డాక్టర్ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఈ మయోమెట్రియం లోకి ఫైబ్రాయిడ్ గ్రోత్ అవుతుంది, ఎండోమెట్రియం కి కంప్రెషన్ ఇస్తుంది, అందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మీరు కర్నూలుకి వెళ్ళండి అని ఇక్కడికి పంపించారు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్కానింగ్ చేస్తే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ 2 into 3 సెంటీమీటర్స్ బట్ అది ఎండోమెట్రియం మీదకి ప్రెషర్ అవుతుంది, కంప్రెస్ చేస్తుంది ఎండోమెట్రియం ని. సో దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు, అలాగే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి మీకు. అందుకని మీకు మయోమెక్టమీ ప్లాన్ చేసాము. సో లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అయితే పేషెంట్ రికవరీ చాలా ఈజీగా ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయని లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ చేసాము. నిన్న ఆపరేషన్ అయింది. సో ఈ రోజు పేషెంట్ ఇస్ వెరీ కంఫర్టబుల్, తిరుగుతుంది, అయిపోయింది, తినేసింది, హ్యాపీగా యూరిన్ పాస్ చేస్తుంది, వెళ్తుంది, అంత బాగుంది అని చెప్తుంది. ఈ రోజు డిశ్చార్జ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అదే అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ. సో ఏదైనా కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, సో ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఏ ఫైబ్రాయిడ్ కి సర్జరీ చేయాలి, దేనికి అవసరం లేదు అనేది కరెక్ట్ గా డయాగ్నోస్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత వే ఆఫ్ సర్జరీ, ఓపెన్ మయోమెక్టమియా లేకపోతే లాప్రోస్కోపిక్ మయోమెక్టమియా లేదా హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమియా అనేది కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ పేషెంట్ కి ఎండోమెట్రియం మీదకి వెళ్తుంది కాబట్టి కంపల్సరీగా లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ చేయాల్సి వచ్చింది అనమాట.